హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనము శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంను చూద్దాం రండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒలిగొండ మండలంలో వెంకటాపురం అనే గ్రామంలో ఉంది. పూర్వం వేల మునులు తపస్సు చేస్తుండగా వారి యొక్క తపస్సును రాక్షసులు భంగం కలిగించుట వలన వారు సర్వలోక పరిపాలకుడు అయిన శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు శ్రీ మత్స్య నరసింహస్వామిగా అవతరించి రాక్షసులను సంహరించాడంటండి. అలా ఉగ్ర రూపంలో ఉన్న స్వామిని మునులు స్తుతించగా శాంతింపబడ్డ స్వామి వారి కోరిక మేరకు సాలగ్రామ రూపంలో భక్తులను అనుగ్రహించడానికై స్వయంభుగా మత్స్య నరసింహస్వామిగా కార్తీక పౌర్ణమి రోజు వెలిసాడంటండి. ఇక్కడ మనము స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. ఇదియే తీర్థము. అంతేకాదండి, ఈ పుష్కరిణిలో ఉండే నీటిని తీర్థం రూపంలో తీసుకుంటే మనకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ పోతాయని కూడా చెప్తున్నారండి. అంతేకాదండి, ఆ స్వయంభూ సాలగ్రామ స్వామి ఆకారం తెలిసే విధంగా 2020లో స్వామివారి గర్భాలయము వెనక శ్రీ చిన్నజీయర్ స్వామివారిచే విగ్రహ ప్రతిష్ఠ చేయించారంటండి. ఈవిడ ఆండాలమ్మవారండి. ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందంటండి. అభయాంజనేయ స్వామి. అంతేకాదండి, ఈ దేవాలయంలో ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుందండి. 12 to 12:30 మధ్యలో స్టార్ట్ అవుతుందంటండి. అంతేకాదండి, ఇక్కడ తీర్థములో ఉండే చేపలకు చాలా విశిష్టత ఉందండి. వాటికి స్వామివారి నామాలు మీసాలు కూడా ఉంటాయండి. ఈ దేవాలయము భువనగిరి బస్టాండ్కు 37 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అందరూ తప్పకుండా సందర్శించండి, స్వామివారి దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.